అందరికీ నమస్కారం. వైసీపీలోకి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా చేరేందుకు రంగం సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ విషయమై కూడా ఆయన ఈరోజు మీడియాతో కూడా కొన్ని పంచుకోవటం జరిగింది. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని వైసీపీలోకి తీసుకొచ్చేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక 2-3 సిట్టింగులు మేబీ పడవచ్చు. ఎందుకంటే ఒక వైసీపీ నుంచి కూడా దాదాపుగా యాక్టివ్గా ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా కూటమి ప్రభుత్వంలోకి చేరటం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ కూడా కాంగ్రెస్ పార్టీలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారితో పనిచేసినటువంటి సీనియర్ లీడర్ని అందరినీ కూడా వైసీపీలో చేర్చుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. నిన్న మనకు చూసినట్లయితే మాజీ మంత్రి శైలజానాథ్ గారు కూడా సింగమనల్ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా 2 సార్లు ఆయన మంత్రిగా పనిచేసినటువంటి సందర్భాలు మనం చూసాం. సో ఆయన చేరిక కూడా లాంఛనంగా జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైతే వైసీపీకి ఎడిక్ట్ అయ్యి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారితో నడవాలనుకుంటున్నారో వారందరి మీద కూడా ఆయన చేర్చుకునేందుకు కూడా సిద్ధం చేసినట్టుగా కూడా ప్రణాళిక తెలుస్తూ ఉంది. ఎందుకంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి వారి 2 కుటుంబాలకు కూడా ఉన్నటువంటి అనుబంధం అలాంటిది. సో ఆయన 2 సార్లు కూడా ఎంపీగా పనిచేసినటువంటి సందర్భాలు అయితే మనం రాజశేఖర రెడ్డి గారు ఆయన్ని రాజ్యసభకు పంపించేందుకు కూడా చర్యలు తీసుకున్నటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ట్రాన్స్లేట్ చేయటంలో, అదేవిధంగా ఈనాడు సంస్థల మీద, మార్గదర్శి ఫైనాన్స్ మీద ఆయన ఢీకున్నటువంటి యుద్ధాన్ని కూడా ఆయన ఈ రోజు కూడా కథలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పుకుంటూ ఉంటారు. అక్కడి నుంచి జరిగిన పరిస్థితుల్లో దృష్ట్యా కూడా ఆయన న్యాయవాది కావటంతో కూడా దాదాపుగా ఎంతో మందికి పార్టీ పెట్టే వాళ్ళకి కానీ కొన్ని రాజకీయ సలహాలు ఇస్తూ కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వైసీపీ మీద కూడా బాంబులు పేలుస్తూ ఉండేటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఆయన ప్రెస్ మీట్లో కూడా కొన్ని సందర్భాలు మాట్లాడటం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన నడిచేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఎక్కడైతే సీనియర్లు కనుక జగన్మోహన్ రెడ్డి వెంట నడిస్తే రాబోయే రోజుల్లో మరింత యాక్టివ్గా కూడా పార్టీని పటిష్టం చేసుకోవచ్చు అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు. విజయసాయి రెడ్డి గారు పార్టీని వీడి బయటికి వెళ్ళిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ స్థాయిలో ఆలోచన విధానం, రాజకీయ ఎత్తుగడలు వేసేటువంటి ఒక మంచి మాస్ లీడర్ కోసం ఎదుగుతున్న సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అవుతున్న వేళ కూడా ఈరోజు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా మీడియాతో మాట్లాడటం కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన్ను మళ్ళీ 2-3 సిట్టింగుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతోటి కూడా ఏకాంతంగా మాట్లాడి ఆయన ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. విజయసాయి రెడ్డి ప్లేస్లోకి మళ్ళీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని రీప్లేస్ చేసి రాబోయే రోజుల్లో ఒక స్ట్రాటజీ తోటి, ఒక ప్రణాళికతోటి ఇప్పటికే ఐపాక్ దాదాపుగా రంగంలోకి దిగింది. రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో మరింత యాక్టివ్గా ముందుకు వెళ్ళాలంటే ఉండవల్లి లాంటి ఒక మాస్ లీడర్ కావాలి. అలాంటి సూచనల సలహాలు ఇచ్చేటువంటి అగ్రనేతల కోసం కూడా జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఉగాది లోపు కూడా ఉండవల్లికి రెడ్ కార్పెట్ వేస్తారంటంలో ఎలాంటి సందేహం లేదు.